వెల్కమ్ టు నవరాత్రి సిరీస్. దసరా 9 రోజులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే ప్రసాదాలు ఒకే వీడియోలో అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది. నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి చిన్నపిల్లల రూపంలో ఉన్న అమ్మకు బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకుంటాం. బియ్యాన్ని, కొద్దిగా శనగపప్పును పాలల్లో నానబెట్టుకుని అన్నం పప్పు మెత్తగా ఉడికేదాకా వండుకోవాలి. అన్నం చక్కగా ఉడికింది కదా, ఇప్పుడు తీపి తినేదాన్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకుని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, నేతి తాలింపు వేసుకుని యాడ్ చేసుకుంటే అమ్మకిష్టమైన ప్రసాదం సిద్ధమవుతుంది. ఇక నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీ మాతను కొలుచుకుంటాం. అమ్మకు ఇష్టమైన ప్రసాదంగా నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా పెట్టుకుంటాం. ముందుగా అన్నాన్ని సిద్ధం చేసుకుని నిమ్మకాయ రసం, సరిపడా ఉప్పు వేసుకుని ఇలా చిక్కటి తాలింపును దిట్టంగా సిద్ధం చేసుకుని అంతట్లో కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర సిద్ధమవుతుంది. ఇలా శనగలు వేసుకున్నా చాలా బాగుంటుంది. నవరాత్రిలో మూడో రోజు పేద, ధనిక అని తేడా లేకుండా లోకానికి ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి. బియ్యంతో తయారు చేసే ఏ ప్రసాదాన్నైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక నవరాత్రుల్లో 4వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి. ఆ అమ్మకు ఎంతో ఇష్టమైన ప్రసాదం కొబ్బరన్నం. కొబ్బరి పాలను సిద్ధం చేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యం, కొన్ని వెజ్జీస్ని సిద్ధం చేసుకుని ముందుగా లవంగాయ, దాల్చిన చెక్క, మిరియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలానే వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఇలా బబుల్స్ వస్తున్న సమయంలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కొబ్బరి పాలు కదా, ఇలా తరకలాగా ఫామ్ అవుతుంది. కొబ్బరి ఫ్లేవర్తో కొబ్బరన్నం సిద్ధమవుతుంది. నవరాత్రుల్లో 5వ రోజు ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం. బూరెలను నైవేద్యంగా సమర్పించుకుంటాం. ముందుగా బూరెల కోసం గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర బియ్యాన్ని తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలానే లోపల పూర్ణం కోసం శనగపప్పును ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. విజిల్స్ వచ్చిన పిమ్మట మరొకసారి ఉడకనిస్తూ 1 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపిని తినేదాన్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి తీసుకుని మనకి కావలసిన సైజులో పూర్ణాలను చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు సులువుగా అనిపిస్తుంది మరి. పిండిని మెత్తగా రుబ్బుకుని ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా జాగ్రత్తగా నూనెలోకి వదులుకోవడమే. ఇలా చక్కటి బూరెలైతే సిద్ధమవుతాయి. ఎగ్జాక్ట్గా ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి నైవేద్యం సిద్ధం. నవరాత్రుల్లో 6వ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి. ఆ తల్లికి నైవేద్యంగా సేమ్యా కేసరిని సమర్పిస్తాం. ముందుగా నేతిలో జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. కొలతగా గ్లాసు సేమ్యాని తీసుకుంటున్నాను. ఇదే నేతిలో సేమ్యాని కూడా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే కొలతగా 1 గ్లాసు సేమ్యాకి 1 గ్లాసు పాలన తీసుకుని యాడ్ చేసుకోవాలి. సేమియా అంతా కూడా మెత్తపడి దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అలానే ఇప్పుడిక మరొకసారి కొలతగా 1 గ్లాసు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేశాం కదా, ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. దగ్గరే ఉండి తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడిక దగ్గర పడుతోంది కదా, నేతిని పోసుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి కాస్తంత ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ మరి. పాకాన్ని చెక్ చేసుకుని తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. నేతిలో వేయించుకున్న కాజు, కిస్మిస్ని యాడ్ చేసుకుని మరొకసారి నేతిని పోసుకుంటే ఎంతో రుచికరమైన, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సిద్ధమవుతుంది. నవరాత్రుల్లో 7వ రోజు దుర్గాదేవిని పూజించుకుంటాం. ఆ తల్లికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కారం పొంగలి. ముందుగా పెసరపప్పును తీసుకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పునైతే తీసుకున్నాను. చక్కగా ఇలా శుభ్రం చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాలు, యాలుక్కాయ వేసుకుని విజిల్స్ రాణించుకోవాలి.
నేతి తాలింపు సిద్ధం చేసుకుని శనగపప్పు, ఆవాలు, జీరగం, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకుని పప్పు అన్నంలో కలుపుకుంటే నైవేద్యం సిద్ధం. ఇక నవరాత్రుల్లో 8వ రోజు మహిషాసురి మర్దినీదేవి. ఆ తల్లికి నైవేద్యంగా గారెలు సమర్పించుకుంటాం. మినప్పప్పు, అంత అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి వేసి గారెల పిండిని రుబ్బుకోవాలి. నేనైతే కొద్దిగా మిరియాలను వేసుకుంటున్నాను. కొంతమంది ఎడమ చేతిలో పేపర్ను పెట్టి గారెను ఒత్తుకుని నూనెలో వేస్తూ ఉంటారు. అలా కాకుండా స్వామి అమ్మవార్ల పూజలకు, నైవేద్యాలకు కుడి చేతి మీదుగా వేసుకోవడం చాలా మంచిది. ఇది నా చిన్న సలహా మాత్రమే సుమ్మా. ఇలా అమ్మవారి నైవేద్యం సిద్ధమైంది. ఇక నవరాత్రుల్లో 9వ రోజున దసరా పండుగగా రాజరాజేశ్వరీదేవిని పూజించుకుంటాం. సాంబార్ అన్నాన్ని ఆ తల్లికి నైవేద్యంగా పెట్టుకుంటాం. చిన్న ఉల్లిపాయలతో సాంబార్ రైస్ చాలా బాగుంటుంది కనుక వాటినే యూజ్ చేస్తున్నాను. గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పును తీసుకుని సపరేట్గా చింతపండును కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. ఇక పోపు కోసం వెల్లుల్లి, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, చిట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో కూడా వేసుకుని కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఏ రకం కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. ములక్కాయలు మాత్రం తప్పనిసరి మరి. ఇక ఇంట్లో దంచి కొట్టుకుని స్వయంగా తయారు చేసుకున్న సాంబార్ పొడిని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అలా పొడికి వేడి తగలనిచ్చి వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాంబార్లో ముక్కలన్నీ బాగా ఉడికి ఇలా బబుల్స్ వస్తున్న సమయంలో చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇలా చిక్కబడుతున్న సమయంలో వండుకున్న అన్నాన్ని వేసుకుని జీడిపప్పు వేసిన నేతి తాలింపును పోసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సాంబార్ రైస్, సాంబార్ సాదం సిద్ధమవుతుంది. ఈ నవరాత్రుల్లో ఆ తల్లికి సమర్పించుకునే ఈ 9 రకాల ప్రసాదాలు మీకు ఉపయోగకరమనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.